నల్లగొండలో జరుగుతున్న బహిరంగ సభకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లీవిల్ లైవ్ లో అందిస్తారు. లీవిల్ అప్డేట్స్ ఏంటి లీవిల్? శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పజెప్పడంపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు గడవక ముందుకే ఆ గంపగుత్తగా అటు కేంద్రానికి అప్పచెప్పడంపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మండిపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మండిపాటుపై నిన్న ఎట్టకేలకు ఒక అసెంబ్లీలో తీర్మానం అయితే చేశారే కానీ ఇప్పటికి మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పలేదు. అందుకు నిరసన ఇవాళ పెద్ద ఎత్తున ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పడంపై ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు ఏ విధంగా నష్టపోతారని తెలియజెప్పేందుకే ఇవాళ చెలో నల్గొండ భారీ బహిరంగ సభను నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణానికి ఆనుకున్న మరిగూడ చౌరస్తాలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు 5 జిల్లాలకు సంబంధించిన రైతాంగంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలంతా స్వచ్ఛందంగా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రము 4 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఉద్దేశించి తెలంగాణ జరుగుతున్న నష్టాన్ని వివరించనున్నారు. అంతేకాకుండా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా అయితే గతంలో ఉద్యమం చేశామో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో నష్టపోయిన ఏదైతే ఉందో అదంతా మళ్ళీ 60 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇటు కేసీఆర్ ఏ నిర్ణయం అయితే తీసుకున్నా దానికి అంతా కూడా కట్టుబడి ఉంటాం, దాన్ని మద్దతు ఇస్తామని చెప్పేసి యావత్ రైతాంగం అంతా ఇప్పటికే ఈ సభకు భారీ ఎత్తున చేరుకుంటుంది. అయితే కళాకారులు సైతం నాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే పాటలు పాడారో అదేవిధంగా ఇవాళ మరోసారి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణకు జరుగుతున్న ఏదైతే జలదోపిడి ఉందో దానిపై పాటలు పాడేందుకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ మరోసారి గలమెత్తమంటారు. మనతో మాట్లాడడానికి పాట రూపంలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు కళాకారులు. చెప్పండి, ఒకసారి పాట పాడండి. పాట పాడుతున్నా. కొన్ని సోషల్ మీడియాల వల్ల అభివృద్ధి చేసిన మన కేసీఆర్ గారి మీద ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఎన్నో అబండాలు మోపారు. వాళ్ళ కోసమే అన్న నేను ఈ పాట రాసుకున్నా. మార్పు అన్నారు, ఏ మార్పు వచ్చరో వరో రిమాయన్న, జనకటి రోజులు వచ్చనా నా చిన్ని చెల్లెమ్మ, అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టినామురో పకింటి చంద్రన్న, సున్నం పెట్టినామురో పకింటి చంద్రన్న, మన కంచములా మనమే మన్నే వసుకున్నమో మా అన్నలింగన్న, మన్నే వసుకున్నమో మా అన్నలింగన్న, ప్రీ బస్సు అనుకుంటేనే బాధలెన్నో పెడుతుండ్రు, ఆటో అన్నల బతుకులు రోడ్ల మీద పడ్డాయి, కరెంటు తిప్పలు దప్పలే గెలిచిన రోజు నుండే, కరెంటును తీసుకెళ్లి కర్ణాటక కప్పజెప్పే మనం తెచ్చుకున్న నిధులేమైపాయన్న, కన్నీళ్లను దుడిచటోళ్ళ కండ్లల్లనే పడుస్తిమి, వెనకటి రోజులొచ్చనా మా ఊరి మల్లన్న, అభివృద్ధికి పాయనా మా ఊరి లింగన్న, మార్పు అన్నారు, ఏ మార్పు వచ్చరో వరో రిమాయన్న, వెనకటి రోజులొచ్చనా మా ఊరి మల్లన్న. అయితే ఈ మొత్తం చూసినట్టయితే ఎక్కడైతే ఇవాళ జలదోపిడీ జరుగుతుందో ఏదైతే మార్పు అంటే చేసిన కాంగ్రెస్ విష ప్రచారానికి ప్రజలు ఏదైతే ఇవాళ ప్రభుత్వాన్ని కట్టబెట్టారో మార్పు ఇవాళ నిజంగానే కనిపిస్తుంది. గత 60 సంవత్సరాలు అయితే ఏ విధంగా గోసపడ్డామో అదేవిధంగా 60 రోజుల్లో మరోసారి గోసపడుతున్న తీరు ఇవాళ కళాకారుడు పాట రూపంలో వినిపించారు. మార్పుని ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ మార్పు ఇవాళ స్పష్టంగా 60 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి నిరూపితమైంది. ఇవాళ కరెంటును తీసుకుపోయి కర్ణాటకకు ఇచ్చారు, నీళ్లు తీసుకుపోయి ఆంధ్రాకి ఇచ్చారు అని చెప్పేసి ఒక వాదన కనిపిస్తుంది. మరో కళాకారుడు మనతో మాట్లాడడానికి పాట రూపంలో వినిపించడానికి చెప్పండి, మీరు ఇవాళ నాడు తెలంగాణ ఉద్యమంలో ఒక తెలంగాణ గొంతుకై పాట పాడి తెలంగాణ సాధించారు. ఇవాళ నీళ్ళ కోసం 10 ఏళ్ల కాలం ఏ పాఠం ఇబ్బంది పడకుండా ఉన్న తెలంగాణ రాష్ట్రం 60 రోజుల్లోనే ఎన్నో అహర్నిశలు కష్టపడ్డ కేసీఆర్కు ఇవాళ 60 రోజుల్లోనే నాశనం చేసిన పరిస్థితి ఎట్లా పాట పాడతారు మీరు? 60 రోజుల్లోనే మళ్ళీ 60 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వెనకకు పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఈ 60 రోజుల కాలంలో 60 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లయితుందో మళ్ళొకసారి అట్లనే వెనకకపోతుందని ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. అందుకే కేఆర్ఎంపీ మీద కేంద్రం యొక్క పెత్తనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నిజానిజాలు ప్రజల ముందు ఉంచడం కోసమే మన కేసీఆర్ గారు మళ్ళొకసారి, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అనడానికి కూడా వస్తలేదు, ఎందుకంటే అనుకోకుండా ప్రకృతే ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణకు కేసీఆర్ అనే పదం ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నది కాబట్టి మాట్లాడిన ప్రతిసారి ముఖ్యమంత్రి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళొకసారి ప్రజల ముందుకు వస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ గారికి తోడుగా అనేక పాటలతోటి మా అన్న మిట్టపల్లి సురేందర్ అన్న కావచ్చు, మానుకోట ప్రసాద్ కావచ్చు, చాలామంది ఈరోజు
ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి మద్దతుగా మళ్ళొక్కసారి మేమందరం పాటలు పాడడానికి ఇక్కడికి వచ్చినాం. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఈ గులాబీ జెండాను పట్టుకొని మళ్ళొక్కసారి ప్రజల ముందుకు వెళ్ళడం కోసం ఈరోజు నల్గొండ వేదికగా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో లక్షలాదిగా ఈ యొక్క వేదిక జనసంద్రంతో నిండబోతున్నదన్న. అయితే మనతో పాటు మన మహిళా కళాకారిణి అక్క సంధ్యక్క కూడా ఉంది. అక్క, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు పాట రూపంలో ఏ విధంగా వివరించబోతున్నారు? నేను చెప్పాలంటే మరి వీళ్ళకి ఏమన్నా కింద మీద ఉందో లేదో నాకు తెలియదన్నా. తెలంగాణ కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం, నీళ్ల కోసమే కొట్లాడుకున్నాం మనము. ఆ నీళ్ళని మళ్ళీ కేంద్రానికి అప్పచెప్పిరంట. వీళ్ళకి ఏం లేదు, ఆ రోజు వాడుకున్నాం మనం. వద్దురా నాయన ఈ పాలనొద్దు, కాంగ్రెస్ పాలనొద్దు. ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఫ్లోరైడ్ నీ వంటి నిండా, ఫ్లోరైడ్ నీ వంటి నిండా, అయ్య ఫ్లోరైడ్ నీ బతుకు నిండా. ఏమాయే అరే ఏమాయే చల్, ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఎత్తురా తెలంగాణ జెండా అమర వీరుల జెండా, మూడు రంగుల జెండా పసుపు రంగు జెండా, ఏ జెండా మోసిన నిండాదా ఏ ఇంట్లో మంచి నీళ్ళకుండా. చల్, కేసీఆర్ ఒకటే అన్నాడు, తెలంగాణ జెండా ఎత్తుతేనే, గులాబీ జెండా పడితేనే మన నీళ్లు మనకొస్తాయి, మన నిధులు మనకొస్తాయి, మన పాలన మనం చేసుకుంటామని. కాకపోతే ప్రజలు ఏం చేసిరో మనకు తెలియదు, వాళ్ళకే తెలిసి ఉండాలి. అలా కష్టపడి తెచ్చుకున్నాం, నోట్లో మట్టి పోసుకున్నాం అనిపిస్తుంది. అప్పుడు ఉద్యమంలో నేను పాడుతుండే, ఎత్తు ఎత్తర జెండా తెలంగాణ జెండా, గుండె గుండెల ఉండే 10 జిల్లాల జెండా, నడువు నడవరా అన్న తెలంగాణ బాట, మడిమ తిప్పాకుండా నడుపు రణము బాట, ఏండ్లకేండ్ల సంధి ఎతలు తీరకపాయే, వలసవాదుల కింద వట్టిపోతున్నాము, పురిటి గడ్డ పైన పరై వాళ్ళమైన, పురిటి గడ్డ పైన పరై వాళ్ళమైన, బంధనాలు తెంచా మరి గీసి నడువు, బంధుగులను తేల్చేసి గెలువు. గిట్లా వాడుకున్నామన్నా. ఎంతో ఫ్లోరైడ్ ప్రాంతం నాది, ఒలిగొండ మండలం, ఒలిగొండనే. నేను ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా నీళ్ళ కోసం పాటలు పాడినాం. మన పథకాలు మనకు రావాలనేసి, మన అన్ని మనం రావాలని. మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుందని మీరు అనుకున్నారా? అస్సలు ఊహించలేదన్నా. ఈ రాష్ట్రాన్ని తెచ్చింది ఎంతో కష్టపడి, తన ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి, అలా కేసీఆర్ ప్రతి ఒక్కరికి పెరుగన్నం పెట్టినాడు. నోట్ల పెరుగన్నం పెట్టి కూడా మాకు బాగలేదని విషం కలుపుకొని తిన్నారు ఈ ప్రజలు, నాకు తెలిసిన వరకు. ఆ రోజుల్లో నీళ్ళ కోసం కొట్లాడుకున్నాం. మళ్ళీ గియే కృష్ణా వాటర్ నట ఆంధ్రలోకి ఈ మన కేంద్రానికి అమ్ముకుంటాడంట. సిగ్గున్నదా అన్న వాళ్ళకేమన్నా? మొత్తం చూసినట్టయితే ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్తా అన్న ఈ నీటి వివాదంపై ఇవాళ కేసీఆర్ మరోసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి తన మొత్తం కూడా ఇవాళ వివరించనున్నారు. ఏ విధంగా అయితే నీళ్ళ దోపిడీ గతంలో జరిగిందో మరోసారి జరగకుండా తీసుకునేందుకు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఈ సభా వేదికగా చెప్పనున్నారు.